రసజ్ఞులైన సాహితీ మిత్రులకు ద్విభాష్యం రాజేశ్వరరావు నమస్కారం. మన మహాభారత ఇతిహాసంలో లేనివి ఏవీ ప్రపంచంలో లేవని, అలాగే ప్రపంచంలో ఉన్నవన్నీ మన మహాభారతంలో ఉన్నాయని మన పెద్దలు అంటారు. ఓపిక చాలా అవసరమని, నిదానం ప్రధానమని బోధించే ఉపాఖ్యానాలు మన భారతంలో వెతికితే కోకొల్లలు. కానీ ఇప్పటి మన వాళ్ళకి అవి వినే ఓపిక ఎక్కడా, చదివే తీరికెక్కడ? అసహనం. ఈ మధ్య దేశంలో అసహనం పెరిగిపోతోందనే మాట తరచూ వింటున్నాం. దానివల్ల కలుగుతున్న అనర్థాలు కూడా చూస్తున్నాం. విజ్ఞులైన వారందరూ దుందుడుకు చర్యలను ఖండిస్తూ సంయమనం పాటించవలసిందిగా అందరికీ హితబోధ చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. తెలుగు తెలియని కుర్రకారుకు కూడా హ్యావ్ సమ్ పేషెన్స్ అని ఇంగ్లీషులో చెప్పి వారించవలసి ఉంది. మ్యాగ్నమ్ ఓపస్గా పరిగణించదగ్గ మన కన్యాశుల్కంలో కూడా ఏ సందర్భానికి తగిన కొటేషన్లు అయినా సరే తప్పకుండా దొరుకుతాయి అంటారు మన శ్రీశ్రీ గారు. కన్యాశుల్కం ప్రథమాంకంలోనే, ఓపెనింగ్ సీన్లోనే, తన మొదటి డైలాగులోనే గిరీశం మహాశయుడు ఓటకూళ్ళమ్మ దగ్గర తీసుకున్న 20 రూపాయలు డాన్సింగ్ గర్ల కింద ఖర్చు పెట్టేయడంతో ఆ ఉదయమే తనకు పూటకోళ్ళమ్మకి పెద్ద యుద్ధం అయిపోయిందని, ఆమె బుర్ర బద్దలు కొడదామా అన్నంత కోపం వచ్చిందని, కానీ పూర్ రిచర్డ్ చెప్పిన కొటేషన్ గుర్తుకొచ్చి తను తాను సముదాయించుకున్నాను అంటాడు. నిజంగా ఆ కోపంలో ఘనత వహించిన మన శ్రీ గిరీశం గారు పూటకోళ్ళమ్మ బుర్ర రామకీర్తన పాడించేసి ఉంటే, ఆమె గుటుక్కుమని ఉంటే, ఆ కారణంగా గిరీశం జైలు పాలై ఉండేవాడు. వెంకటేశానికి పాఠాలు చెప్పడం, బుచ్చమ్మను ప్రేమించడం, లుబ్ధావధానులతో ఆమె వివాహాన్ని తప్పించడం ఒకటేమిటి, మొత్తం కన్యాశుల్కం నాటకమే ఉండేది కాదు. మనకి మహత్తరమైన నాటకం లభించేది కాదు. ఇంతకీ మహారాజశ్రీ గిరీశం గారు సమయానికి గుర్తు తెచ్చుకున్న ఆ మహత్తర సందేశం ఏమిటో ఆయన మాటల్లోనే విందాం. పూర్ రిచర్డ్ చెప్పినట్టు పేషెన్స్ ఉంటేనే కానీ లోకంలో నెగ్గలేం. సరేనండి, పేషెన్స్ ఉండాలన్నది ఒప్పుకుంటాం. కానీ గిరీశం ఎవడు? అతను కోట్ చేసిన ఆ పూర్ రిచర్డ్ ఎవరు? ఎవరు పడితే వాళ్ళు కొటేషన్లు ఇచ్చేయడమేనా అంటున్నారు కదూ. ఆ వివరాలు కూడా చెప్తాను, వినండి మరి. గిరీశం అనబడే జంధ్యం లేని బ్రాహ్మణుడు గురించి ఆంధ్రదేశంలో అందరికీ తెలుసు. 65 ఏళ్ల క్రితం ఆంధ్రపత్రికలో వారం వారం తెలుగు వెలుగు శీర్షిక క్రింద తెలుగువారిలో సుప్రసిద్ధుల గురించి బాపుగారి బొమ్మతో, ముళ్లపూడి వారి రాతలతో బ్రహ్మాండమైన శీర్షిక నడిచింది. అత్యంత ప్రజాదరణ పొందిన ఆ శీర్షికను 50 60 వారాలయ్యాక వారు ముగించబోతూ పాఠకులకు ఒక పోటీ పెట్టారు. అప్పటి వరకు వారు ప్రచురించిన మహామహుల గురించి కాకుండా తెలుగువారిలో అత్యంత ప్రసిద్ధమైన వారి గురించి ఒక వ్యాసం రాసి పంపితే బాపుగారి బొమ్మతో దాన్ని ప్రచురిస్తామని ప్రకటించారు. ఆఖరి తెలుగు వెలుగుగా గిరీశం గురించి శ్రీ ఎంవి రామస్వామి గారు రాసిన వ్యాసం పత్రికలో వచ్చవడం, దానికి 50 రూపాయలు బహుమానం పంపడం జరిగాయి. కనుక తెలుగు వెలుగుల్లో ఒకరైన శ్రీ గిరీశం గారిని ఎవడి కోన్ కిస్కాగాడు అని మనం తీసి పారేయలేం. ఇంకా మహారాజశ్రీ గిరీశం గారు పేర్కొన్నటువంటి పూర్ రిచర్డ్ ఎవరో మీకు తెలియవలసి ఉంది కదా. అది మనవి చేస్తున్నాను, ఓపిక పట్టండి. ఓపిక పట్టడం గురించే ఈ కథ అంతా. 1732 1757 మధ్యలో ఇంగ్లండ్లో ఆల్మనెక్స్ అంటే మన క్యాలెండరు, పంచాంగం లాంటివన్నమాట, ఆల్మనెక్స్ ప్రచురిస్తూ ఉండేవారు. వాటిలో తేదీల వ్యవహారాలతో పాటు పారిశుధ్యం, పవిత్రత, పొదుపు, సంయమనం పాటించడం వంటి విషయాల మీద హితోక్తులు కూడా ప్రచురించేవారు. అవన్నీ పూర్ రిచర్డ్ చెప్పినట్లుగా ప్రచురించేవారు. ఇంతకీ ఆ పూర్ రిచర్డ్ ఎవరో కాదు, ప్రఖ్యాత ఆంగ్ల రచయిత శ్రీ బెంజమిన్ ఫ్రాంక్లిన్. పూర్ రిచర్డ్ పేరుతో హితోక్తులను పలికేది ఆయనే, వారి కలం పేరు అది. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అమెరికాకు చెందిన ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి, రచయిత, శాస్త్రవేత్త, రాజనీతిజ్ఞుడు, దౌత్యవేత్త, ప్రచురణకర్త, రాజకీయ తత్వవేత్త. ఈయన అమెరికా సంయుక్త రాష్ట్రాల యొక్క వ్యవస్థాపక పితామహులలో ఒకరు. అమెరికా దేశపు డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ డ్రాఫ్ట్ చేసిన వారిలో ఒకరు. ఆ పత్రంపై సంతకం చేసిన వ్యక్తి. ఫ్రాంక్లిన్ వలసవాద ఐక్యత కోసం
అలుపెరిగిన ప్రచారం చేసినందుకు గాని ది ఫస్ట్ అమెరికన్ అనే బిరుదును సంపాదించారు. కేవలం 23 సంవత్సరాల వయసులోనే పెన్సిల్వేనియా గెజెట్ అనే పత్రికకు సంపాదకుడిగా వ్యవహరించి విజయవంతమైన ప్రచురణకర్తగా మారారు. పూర్ రిచర్డ్ ఆల్మనాక్ అనే పుస్తకాన్ని ప్రచురించడం ద్వారా చాలా సంపన్నులయ్యారు. అదండి పూర్ రిచర్డ్ కథ. ఈ వివరాలు వారి గోడ మీద రాతల ద్వారా నాకు అందజేసిన శ్రీ పంతులు గోపాలకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. సెలవు.